ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. డాక్టర్ గారు, ఇది చాలా పాత రెసిపీ కదా. మన ఇంట్లో పెద్దవాళ్ళందరూ కూడా ముఖ్యంగా బాలింతలకు ఎక్కువ పెట్టే రెసిపీ ఇది. మునగాకు తెలగపిండి ఫ్రై. ఈ ఫ్రై తయారు చేసుకునే విధానం ఏంటి, దీనివల్ల ఎలాంటి ప్రయోజనం కలుగుతాయి కూడా చూద్దామా. తెలగపిండి అంటే గ్రౌండ్ నట్ కేక్. వయసులో ఉన్న యూత్ కి పదంగానే కనపడితే ఇదేదో మార్కెట్ లో దొరికే బేకరీలో దొరికే కేక్ అనుకుంటారేమో. ఆ కేక్ కాదండి. వేరుశెనగ పప్పులు ఆయిల్ తీయటానికి నొక్కినప్పుడు ఆయిల్ పోగా బయటకు వచ్చిన బద్దల్లాంటి కేక్, ఇదే గ్రౌండ్ నట్ కేక్. 48% ప్రోటీన్ ఉంటుంది. మునగాకు అంటే అనేక ఔషధ గుణాలు ఉంటాయి. అటు షుగర్ తగ్గించడానికి, కంటి చూపు మెరుగు చేయడానికి, జుట్టుకి అన్ని లాభాలు. ఈ రెండుటి కాంబినేషన్లో ఫ్రై అంటే ఎంత కమ్మగా ఉంటుందో చూడండి. అది టేస్టీగా ఎలా చేసుకోవాలో. మునగాకు తెలగపిండి ఫ్రై తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: మునగాకు 1.5 కప్పు, తెలగపిండి 1/2 కప్పు, కొబ్బరి తురుము 1/2 కప్పు, మినపప్పు 1 టేబుల్ స్పూను, తేనె 1 టేబుల్ స్పూను, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, ఆవాలు 1 టీ స్పూను, కరివేపాకు కొద్దిగా. ముందుగా మందపాటి మట్టి పాత్ర తీసుకుని అందులో మినపగుళ్ళు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ ముక్కలు, కరివేపాకు, ఈ తాలింపంతా వేసి వేగనిస్తాం. మేగడ వేసి కూడా తాలింపు వేయించుకుంటే బాగుంటుంది. ఇక్కడ మేగడ లేకుండానే తాలింపట్ల దూరగా వేగిన తర్వాత పచ్చి కొబ్బరి తురుము కప్పు తీసుకున్నాం కదా, దాన్ని వేసేసి కొబ్బరి తురుము కూడా వేసేసి వేగిన తర్వాత అందులో చక్కగా మునగాకు దూసేసుకుని బాగా కడిగేసి నీళ్లు వార్చేసిన బాగు చేసుకున్న మునగాకుని ఇందులో వేసేసి అందులో నీళ్లు పోసేసి ఆవిరయ్యే వరకు కొద్దిగా ఉడకనివ్వాలి. ఎందుకంటే మునగాకు ఇతర ఆకుకూరల కంటే కొంచెం గట్టిగా ఉంటుంది. తేనె, నిమ్మరసం కొద్దిగా వేసేసి ఉడకనిస్తాం. మంట పెంచేసి మూత పెట్టేసి ఉడకనిచ్చేసరికి అటు కొబ్బరి తురుము, మునగాకు మంచిగా ఉడుకుతుంది అనమాట. ఆ నీరంతా తగ్గిపోతుంది ఉడికేసరికి. అందులో మనం చక్కగా బాగు చేసుకున్న తెలగపిండి గ్రౌండ్ నట్ పౌడర్ని వేసేస్తాం. అట్లా ఈ కొద్దిగా నీటి శాతం మునగాకు ఉడికినప్పుడు ఏదైనా ఉన్నా ఆ తేమంతా కూడా ఈ తెలగపిండి పీల్చేసుకుని తెలగపిండి ఉడుకుతుందనమాట. అది పచ్చిది కదా పౌడర్, ఉడకటానికి ఆ నీరు తీసుకుని మెత్తగా అయిపోతుంది అనమాట. మునగాకు తెలగపిండి ఫ్రై తయారైపోయింది. ఫైనల్గా మనం కొత్తిమీర చల్లేసి దింపేస్తాం. చూసారుగా, హై ప్రోటీన్, విటమిన్ ఏ రిచ్ మునగాకు తెలగపిండి ఫ్రై చాలా చాలా మంచిది గర్భవతులకి, బాలింతలకి కూడా. ఎవరైనా ఫస్ట్ డే నుంచి పేచి పెట్టుకొని ఉప్పు లేకపోయినా బ్రహ్మాండంగా తినగలుగుతారు. ఎందుకో తెలుసా, మునకాకులో లైట్ చేదు ఉంటుంది కదా, ఉప్పదనం కూడా ఉంటాయి. దీనివల్ల అసలు చప్పదనం కొంచెం కూడా తెలియదు. అందుకని ఎవరైనా బాగా అంతంత ఫ్రై తినగలుగుతారు. ముఖ్యంగా బాలింతలకు పాలు బాగా పడటానికి, గర్భవతులకి బిడ్డ బాగా ఎదగటానికి ఈ ఫ్రై వారానికి 1-2 సార్లు అన్నా పెట్టగలిగితే చాలా చాలా మంచిది. తప్పనిసరిగా ఆటలాడే పిల్లలకి, వీళ్ళందరికీ బాగా వారానికి 2 సార్లు అన్నా చేసి పెట్టేయండి, మంచిది. చూసారు కదండి, ఈ మునగాకు తెలగపిండి ఫ్రై అన్నది చాలా ట్రెడిషనల్ రెసిపీ. మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎక్కువ చేసుకునేవారు. ఈ మధ్యకాలంలో తెలగపిండి అన్నది కాస్త అందరూ వదిలేస్తున్నారు. మరి ప్రకృతి వైద్య విధానం ప్రకారం మన ఆరోగ్యానికి మంచిని చేకూర్చే ఏ ఆహారం వదలకూడదు కాబట్టి దాన్ని కూడా ఆరోగ్యవంతంగా తయారు చేసుకునే విధానాన్ని డాక్టర్ గారు చూపించారు. మీరందరూ కూడా ఈ రెసిపీని ఈరోజే ప్రయత్నించి చూడండి.